యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ప్రాణము లేని శరీరమేలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ గ్రంథకర్త అయిన యాకోబు గారు 2వ అధ్యాయం 26వ వచనంలో చెప్తున్న విషయం ఏంటి అంటే, 4 గురించి ప్రస్తావిస్తున్నారు ఆయన. వీటిని గురించి 4 గురించి: 1 ప్రాణం, 2 శరీరం, 3 క్రియలు, 4 విశ్వాసం. ఈ 4 గురించి మాట్లాడుతూ రెండిటిని ఒక వర్గంగాను, రెండిటిని ఒక వర్గంగాను రాశారు ఆయన. అంటే మొదటి వర్గంలో, మొదటి భాగంలో ఆయన రాసింది ఏంటంటే, ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అని రాశారు. ఏంటి? ప్రాణము లేని శరీరమేలాగు మృతము అని రాశారు. ఇక రెండో భాగంలోకి వచ్చేసరికి క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇక్కడ ఈ 2 వర్గాలకు సంబంధించిన వాటిని ఒక చోటకు చేర్చి పోల్చి మాట్లాడుతున్నారు. ఎవరు? యాకోబు గారు. ఏమని పోలుస్తున్నారంటే, ప్రాణం లేని శరీరం, క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు ప్రాణాన్ని ఆయన క్రియతో పోలుస్తున్నారు. దేనితో? క్రియతో. ప్రాణం ఈక్వల్స్ టు క్రియలు, శరీరం లేక దేహం ఈక్వల్స్ టు విశ్వాసం. అంటే ప్రాణాన్ని ఆయన క్రియలతో పోలుస్తుంటే విశ్వాసాన్ని ఆయన దేహంతో పోలుస్తున్నారు. అర్థమైందండి అందరికీ? విశ్వాసాన్ని ఎలా పోలుస్తున్నారు ఆయన? దేహంతో పోలుస్తున్నారు. అంటే విశ్వాసం ఎలాంటిది? దేహం లాంటిది. ఎలాంటిది? దేహం లాంటిది. దేహం అంటే ఏంటి? సర్వ ఇంద్రియాలు, సర్వ అవయవాలు, అన్ని అవయవాలు కలగలిసిన ఒక భాగాన్నే మనం దేహం అంటాం. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, నోరు, ఇవన్నీ ఉంటేనేగా మనం దేహం అనేది. ఒక శరీరం అని ఎలా అంటాం? మనం దేన్ని అంటాం? అన్ని అవయవాలు కలగలిసిన దానిని మనం ఒక శరీరంగా పరిగణిస్తాం. ఇప్పుడు అలాగే యాకోబు గారు మాట్లాడుతూ విశ్వాసాన్ని దేహంతో పోల్చారంటే విశ్వాసానికి కూడా అవయవాలు ఉన్నట్టేగా, అంతేనా? ఇప్పుడు ఆయన ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే అని పోల్చారంటే, ప్రాణాన్ని క్రియలతో పోలుస్తున్నారంటే, విశ్వాసాన్ని దేహంతో పోలుస్తున్నారంటే, ఈ దేహానికి ఎలాగైతే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, నోరు, నాలుక, పళ్ళు ఎలా ఉన్నాయో విశ్వాసానికి కూడా అలాగే అవయవాలు ఉండాలి. ముందుగా అసలు ప్రాణమున్న శరీరంలోని ఒక ప్రాముఖ్యమైన అవయవాన్ని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మన ఈ దేహం, ఈ మట్టి శరీరంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అవయవాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. తరువాత విశ్వాసమున్న దేహాన్ని గురించి ఆలోచిద్దాం. ఇవాళ నేను మాట్లాడబోయే అవయవం ఏంటి అంటే, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటాం. అంటే సర్వ ఇంద్రియాలలో కూడా నయనం అనేది చాలా ప్రధానమైనది. నయనం అంటే ఏంటండి? కన్ను. ఏంటిది? కన్ను. సర్వ ఇంద్రియాలలో కూడా కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళ మనం ధ్యానిస్తున్నది ఏంటంటే, నార్మల్ మనిషికి ఉండే దేహాన్ని ఒకవైపు మీరు ఇమాజిన్ చేసుకోండి, 2 విశ్వాసం అనే దేహాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. మన దేహంలో ఉన్న కంటిని గురించి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. దేనిని గురించి? కంటిని గురించి. ఏ దేహం ఇది? ప్రాణమున్న దేహం. ఏ దేహం? ప్రాణమున్న దేహం. ఈ రక్త మాంసాలు కలిగిన ఈ దేహానికి ఉన్న అవయవమైన కంటిని గురించి ముందు ఆలోచిద్దాం. అసలు కంటిని గురించి బైబిల్ ఏం చెప్పింది? కంటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కంటిని గురించి ఈయన మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటి అంటే, ఈ దేహానికి ఏది దీపం అట? ఏది దీపం? మనకు మెదడు లేదా? మెదడు దీపం అవ్వకూడదా? కాళ్ళు లేవా? చేతులు లేవా? నోరు లేవా? నాలుక లేదా? ఎందుకు ప్రత్యేకంగా కంటిని దీపంగా మార్చారు? చెప్తూ ఈ దేహానికి దీపం కన్నే గనుక ఏంటంట? నీ కన్ను చెడినదైతే, 23వ వచనంలో చూడగలిగితే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఒకవేళ నీ కన్ను చెడిపోయిందనుకో, ఏమైందంట?
నీ దేహమంతా చీకటిమయమైపోతుందంట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అసలు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు యేసుప్రభు వారు? దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? దేహానికి దీపం కన్నే. ఏంటిది? కన్నే. కన్ను అనేది మనిషికి ఉండే దీపం లాంటిది, మనిషి దేహానికి దీపం లాంటిది. ఎందుకంత ప్రత్యేకమైన స్థానం కంటికి వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చిందంటారు? అంటే మనిషి పాపం చేయడానికి అపవాది వేసే అస్త్రాలలో 3 ప్రాముఖ్యమైన అస్త్రాలు ఉంటాయి. 3 విధానాలలో వేస్తాడు. మొదటిది శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవోపడంబం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. నేత్రాశ అంటే నేత్రాలు కదా, నేత్రాలు శరీరంలోకి ఒక భాగం కదా? చెప్పండి. నేత్రాశ అంటే నేత్రాలు శరీరంలో భాగం కదా? మరి స్పెసిఫిక్గా మళ్ళీ దాన్ని డివైడ్ చేసి నేత్రాశని ఎందుకు రాశారు? ఆలోచిద్దాం. శరీరాశలో నేత్రాలు కూడా భాగమే. ఇప్పుడు నువ్వు నోటితో పాపం చేస్తే అది శరీరాశలోనికి వెళ్తుంది, కాళ్ళతో పాపం చేస్తే అది శరీరాశలోనికి వెళ్తుంది, చేతులతో పాపం చేస్తే అది శరీరాశలోనికి వెళ్తుంది. మరి కంటితో పాపం చేస్తే అది నేత్రాశలోనికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు డివైడ్ చేశారు దాన్ని? అంటే మనిషి పాపం చేయడానికి అన్ని అవయవాలు కలిస్తే ఎంత పాపాన్ని బేస్ చేస్తుందో, ఎంత పాపం అయితే కూడగట్టుకుంటాం, ఒక కన్ను వాటికి సమానంగా పాపం చేయగలదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకున్న సర్వ అవయవాలు కలిస్తే ఎంత పాపం చేయగలవో మనకున్న కన్ను అంతే పాపం చేయగలదు. కంటికి ఉన్న కెపాసిటీ అది బైబిల్ ఇచ్చింది. అందుకే కంటితో పాపం చేసిన ఒక ఆయన ఒక మంచి మాట రాశారండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. కన్ను చేసే పనేంటో చెప్తున్నారు ఆయన. కన్ను చేసే పనేంటో సొలొమోను గారు చెప్తూ ఏమని చెప్తున్నారంటే ఏంటంట, నా కన్నులు ఆశించిన వాటిలో. కన్ను ఏం చేస్తుంది? కళ్ళున్నవాడు కేవలం చూడడం మాత్రమే కాదు, దాన్ని ఆశిస్తాడు కూడా. కళ్ళుకున్న గుణం కేవలం చూసే గుణం మాత్రమే కాదు, ఆశించే గుణం కూడా ఉంది. అందుకే దాన్ని ప్రత్యేకంగా రాస్తూ సొలొమోను గారు చెప్పిన విషయం ఏంటి అంటే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను దాన్ని అభ్యంతరపరచలా. అంటే నా కన్ను పలానాది చూడాలి, పలానాది చూడాలి, చూడాలని ఏదైతే అనుకుందో, అది ఏదైతే ఆశించిందో ప్రతి దాన్ని నేను చూడమనే చెప్పాను. అంటే ఒక కన్ను ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించండి. మనిషికి ఉపయోగపడడానికి దేవుడు చేసిన దానిని మనిషి ఎంత ప్రమాదకరంగా మార్చుకున్నాడో కూడా ఆలోచించండి. దేవుడు మనిషిని యథార్థవంతుడిగానే పుట్టించాడు, సర్వ శరీరాన్ని దేవుడు మంచిగానే పుట్టించాడు. కానీ దాన్ని పాపం కోసం వినియోగించుకుంటుంది మనం. అవునా కాదా? దాన్ని పాపం కోసం వినియోగించుకుంటుంది మనం. ఇప్పుడు ఈ కంటిని గుచ్చి, ఇలాంటి ఆశించే గుణం ఈ కంటిని గుచ్చి యేసుప్రభు వారు మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటి అంటే, నీ కన్ను ఒకవేళ చెడినదైతే, అంటే నీ కన్ను దేవునికి అయిష్టమైన వాటిని ఆశిస్తుంది. నీ కన్ను దేవునికి అయిష్టమైన వాటిని ఆశిస్తుంది. అలాంటప్పుడు ఒకవేళ నీ కన్ను అలా ఆశిస్తే నువ్వేం చేయాలి తెలుసా? పీకి పక్కన పడే. ఊరికే తీసి పీకి పక్కన పడేమనలేదు ఆయన. నీ కన్ను తప్పుడు వాటిని, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తే అప్పుడు తీసి పక్కన పడేయి, అది చెప్పింది ఆయన. ఇవాళ కంటిని గురించి ఇన్ని రకాలుగా సుమారు బైబిల్లో కన్ను అనే పదంతో రాయబడిన వచనాలు 352 వచనాలు రాయబడ్డాయి. కంటిని గురించి మాట్లాడుతూ, కన్ను గురించి ప్రస్తావిస్తూ 352 వచనాలు రాయబడ్డాయి. ఎందుకు అన్ని వచనాలు రాయబడ్డాయి కంటిని గురించి బైబిల్లో? ఎందుకు అంతగా ప్రస్తావించబడింది కంటిని గురించి బైబిల్లో అంటే ఏం లేదు. మనిషి సర్వ అవయవాలతో చేయగలిగిన వాటిని కేవలం ఒక కన్నుతో మాత్రమే చేయగలడు. అది కంటికి ఉన్న పవర్. అది అర్థం చేసుకోలేని వాడు మూర్ఖుడైపోతాడు. కాబట్టి అలా పాపం చేసిన వారి జీవితాలను పనిగట్టుకొని దేవుడు రాయించాడు బైబిల్లో. ఇవాళ మనందరికీ దేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, నీ కన్ను చెడినదైతే, ప్రాణమున్న ఈ దేహంలో ఉన్న ఒక అవయవమైన కన్ను చెడినదైతే నీ విశ్వాసానికి అది చాలా ఇబ్బంది కలగజేస్తుంది. దేనికి? నీ విశ్వాసానికి అది చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. ఎలా కలుగజేస్తుంది అంటే, ఇప్పుడు ముందుకు వెళ్దాం మనం. నీ దేహంలో ఉన్న నీ కన్ను విశ్వాసాన్ని ఎలా అభ్యంతరపరుస్తుంది అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? యాకోబు పత్రికలోనికి వచ్చేయాలి. ఎక్కడికి రావాలి మీరు? యాకోబు పత్రికలోనికి వచ్చేయాలి. ఈ యాకోబు పత్రికలో యాకోబు గారు చెప్తున్న మాట ఏంటి అంటే,
ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అంటే ఒక వ్యక్తిలో ప్రాణం ఉంటేనే కన్ను పనిచేస్తుంది. ఆ ప్రాణం ఉన్నప్పుడే మనిషి కంటితో ఏదన్నా పాపాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాణం లేదనుకో, చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి రే నేను ఏంటి డబ్బులు తెచ్చాను, డబ్బులు నోట్లు తెచ్చాను, లేకపోతే అవి తెచ్చాను ఈ తెచ్చానంటే చూస్తాడా? చెవిలో శంఖమూర్తి వినగలడా? వినలేడు కదా. అలాగే చెప్తూ క్రియలు లేని విశ్వాసమును మృతము అన్నారు. ఇప్పుడు ఈ పోలికను ఆలోచిద్దాం. మనకున్న ఈ దేహాలలో సర్వ ఇంద్రియాలలో నయనం ప్రధానమైనప్పుడు విశ్వాసానికి కూడా ఒక దేహం ఉందనుకున్నాంగా. మనం విశ్వాసాన్ని ఒక దేహంతో పోల్చినప్పుడు విశ్వాసాన్ని ఒక దేహంగా ఊహించుకుంటే ఇప్పుడు విశ్వాసానికి కూడా ఏముండాలి? కళ్ళు ఉండాలి. కళ్ళు ఉండాలి, అవునా కదా? విశ్వాసం దేహం అంటే దానికి కళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, ముక్కు ఉండాలి, నోరు ఉండాలి. ఇప్పుడు మనం కేవలం కంటిని గురించి మాత్రం ఆలోచిస్తున్నాం. కేవలం ఒక అవయవమైన కంటిని గురించి మాత్రం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు విశ్వాసానికే కళ్ళు ఒకవేళ ఉంటే ఏమై ఉంటాయి? ఒకవేళ విశ్వాసానికే కన్నులుంటే ఏవై ఉంటాయి? ఆలోచిద్దాం. విశ్వాసంలో ప్రధానమైనది, విశ్వాసంలో ముఖ్యంగా ఉండాల్సింది ఏమై ఉంటుంది అనే విషయాన్ని గురించి పేతురు గారు రాస్తూ ఒక విషయాన్ని తెలియజేశారు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక హెచ్చరికను పేతురు గారు అక్కడున్న ప్రజలు, ఆయన ఎవరికైతే పత్రికను రాస్తున్నారో వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఏమనంటే చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఇప్పుడు శ్రద్ధగా చదవండి, మీ విశ్వాసమునందు ఏముండాలట? సద్గుణమును. నెక్స్ట్ సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని రాయబడింది. అక్కడ ఫుట్ నోట్లో దయ అని ఉన్న చోట మీకు ప్రేమ అని రాయబడి ఉంటుంది. ఫుట్ నోట్లో 2 అని వేస్తుండి కింద ఫుట్ నోట్లో మీకు రాయబడి ఉంటుంది ఏమని? ప్రేమను అమర్చుకొనుడి అని. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ విశ్వాసంలో ఆశానిగ్రహం అని రాశారు కదా, అదే ఆశానిగ్రహాన్ని పైన రాయొచ్చుగా ఆయన విశ్వాసమునందు సద్గుణమును అని రాశారు. సద్గుణమును మరియు దాని తర్వాత రాయబడింది ఏంటి? సద్గుణమునందు జ్ఞానమును అని రాయబడింది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, విశ్వాసమునందు సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును అని రాయలా. విశ్వాసంలో సద్గుణం ఉండాలి, సద్గుణంలో జ్ఞానం ఉండాలి, నందు అని రాశారు అక్కడ. అంటే విశ్వాసంలో ఒక వ్యక్తికి ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటిది? సద్గుణం. ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే విశ్వాసంలో ప్రధానమైనది, విశ్వాసంలో ప్రాముఖ్యమైన దాని గురించి పేతురు గారు రాస్తూ చెప్పిన విషయం ఏంటి అంటే సద్గుణం అనేది చాలా ప్రధానమైనది. ఎలాంటిది? ప్రధానమైనది. ఓకే, ప్రధానమైనది. అసలు సద్గుణం అంటే ఏంటి? సద్గుణం అంటే ఏంటో తెలియాలి అంటే దీనికి కూడా జవాబు పేతురు గారే రాశారు. అది ఎలా ఉంటుందో పేతురు గారు రాస్తూ 1 పేతురు పత్రికలో రాశారు. పేతురు గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. పేతురు గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమను అక్షయలంకారము గల, ఒకసారి మళ్ళీ చదవండి, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణం. ఇప్పుడు అక్షయాలంకారము గల హృదయం దేన్ని ధరించాలి? దాని కింద రాయబడిన మాట ఏంటి? సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అని రాశారు. అంటే హృదయం దేన్ని ధరించాలి అంటే సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణం. ఎలాంటిది అది? సాధువైనది, మృదువైనది. సద్గుణం అంటే
సద్గుణాన్ని డివైడ్ చేస్తే మనకు తెలిసేది ఏంటి అంటే సాధువుగా ఉండేది, మృదువుగా ఉండేది. అది సద్గుణం. సద్గుణం ఈజ్ ఈక్వల్ టు సాధువైనది, మృదువైనది. దాని మీనింగ్ అది బైబిల్ ఇస్తుంది మనకి. ఇప్పుడు ఈ సద్గుణాన్ని కలిగిన హృదయాన్ని కలిగి ఉంటే ఏం జరిగిద్ది? అదే రాశారు అక్కడ. ఏమని? ఈ గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఎలా ఉండాలట? అలంకారముగా ఉండవలను అని చెప్తూ రాయబడిన మాట, కింద రాయబడిన మాట ఏమని రాయబడింది? అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. విశ్వాసంలో ప్రాముఖ్యమైనది సద్గుణం మాత్రమే కాదు. అక్కడ ఆయన సద్గుణం అని రాశారు. అసలు ఆ సద్గుణం ఏది కలిగి ఉండాలి? ఆ సద్గుణాన్ని దేనిలో పెట్టాలి మనం అంటే అదే పేతురు గారు మొదటి పత్రికలో రాశారు. ఎందులో పెట్టాలి దాన్ని? మనం సాధువైనట్టు మృదువైనట్టునైన గుణాన్ని, ఆ సద్గుణాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఆ హృదయాన్ని కలిగిన వాడు, ఆ హృదయాన్ని ధరించిన వాడు అక్షయ అలంకారాన్ని పొందుతాడు. అది మీకు అలంకారంగా ఉండాలి. ఈ సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణం అనేది అక్షయ అలంకారం కలిగినది. ఈ అక్షయ అలంకారం కలిగిన దానిని మీరు హృదయంలో పెంచినప్పుడు, మీ హృదయంలో పెట్టుకున్నప్పుడు మీకు అలంకారం లభిస్తుంది. అది పేతురు గారు 2 పత్రికల్లో రాస్తూ, ఈ 2 పత్రికల్లో రాసిన విషయాన్ని ఒక చోటికి చేరిస్తే అని చెప్పే విషయం ఏంటి అంటే విశ్వాసంలో సద్గుణమైనది ప్రధానమైనది. ఆ సద్గుణాన్ని హృదయంలో మీరు పెంచుకోవాలి. అంటే ఓవరాల్గా విశ్వాసంలో ఒక వ్యక్తికి ప్రాముఖ్యంగా ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే సద్గుణము కలిగిన హృదయము. ఏంటిదండి? ఒక వ్యక్తికి విశ్వాసమునందు కలిగి ఉండవలసింది ఏంటి? విశ్వాసమునందు సద్గుణమను హృదయము కలిగి ఉండాలి. ఎలాంటిది? సద్గుణమను హృదయము కలిగి ఉండాలి. ఓకే, సద్గుణమను హృదయాన్ని కలిగి ఉంటే ఉపయోగం ఏంటి? సద్గుణమను హృదయాన్ని కలిగి ఉంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు సద్గుణం లేనివాడు విశ్వాస అవుతాడా? సద్గుణము లేనివాడు విశ్వాస అవుతాడా? ఒక వ్యక్తి విశ్వాసంలో బలపడాలి అంటే డైరెక్ట్గా రాయబడిన మాట ఏంటి? సద్గుణం ఉండాలి. అవునా? విశ్వాసమునందు సద్గుణమును అని రాయబడింది. అంటే మొదటిగా ఉండాల్సింది ఏంటి? సద్గుణం ఉండాలి. ఇప్పుడు సద్గుణం లేనివాడు ఎలాంటి వాడు? అవిశ్వాసి. అంటే సద్గుణమును హృదయం లేనివాడు ఎలాంటి వాడు? అవిశ్వాసి. ఎలాంటి వారిని బైబిల్ అవిశ్వాసులు అంటుంది? అవిశ్వాస స్థితిలో ఉన్నవారు ఎలా ఉంటారని బైబిల్ చెప్తుంది అంటే ఒక మాటను చూద్దాం. ఆ మాటను చూసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఆ మాటను మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఎవరి నేత్రాలకు కలుగజేసిందంట? అది ఎవరి నేత్రాలకు కలుగజేసిందంట? అది అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అది గ్రుడ్డితనం కలుగజేసింది. మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగిన వాడు అవిశ్వాసి. అర్థమవుతుందా? మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగిన వాడు అవిశ్వాసి. సద్గుణమను హృదయం లేనివాడు అవిశ్వాసి. సో ఈ 2 విషయాల్ని ఒక చోటికి చేరిస్తే పేతురు గారు చెప్పిన విషయాన్ని, కొరింథీయులకు పౌలు గారు చెప్పిన విషయాన్ని ఒక చోటకి చేరిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే సద్గుణమను హృదయము లేనివాడు అవిశ్వాసి అని ఎలాగైతే రాయబడిందో, మనోనేత్రములు మోయబడిన వాడు అవిశ్వాసి అని ఎలాగైతే రాయబడిందో, ఈ 2 విషయాలు ఒక చోటికి చేరిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సద్గుణమను హృదయము ఈజ్ ఈక్వల్ టు మనోనేత్రము. సద్గుణమును హృదయము ఈజ్ ఈక్వల్ టు మనోనేత్రము. ఈ మనోనేత్రం మూయబడిన వాడు విశ్వాసంలో బలపడలేడు. విశ్వాసానికి కన్ను, విశ్వాసానికి నేత్రం ఏంటి అంటే సద్గుణమను హృదయము. ఈ ప్రాణం కలిగిన ఈ దేహానికి నేత్రం ఏంటో, నేత్రం ఎలాంటిదో, విశ్వాసమును దేహమునకు నేత్రము మనోనేత్రము అనగా సద్గుణమను హృదయము.
ఏంటిది? సద్గుణమను హృదయం. ఈ సద్గుణమను హృదయం లేనివాడు, ఈ మనోనేత్రములు మూసుకున్నవాడు దేన్ని చూడలేడు అంటే కొరింథీయులకు రాసిన పత్రిక ఆయనే చెప్తున్నారు, అక్కడే చెప్తున్నారు ఏమని? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసను. మనోనేత్రాలు మూసుకున్న వాడికి, లేక మనకి ఇంకా బాగా మన భాషను బట్టి మనం మాట్లాడుకోవాలి అంటే సద్గుణమను హృదయము మూతబడిన వాడికి క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము అందదు. అదే విషయాన్ని చెప్తున్నారు. ఒక విశ్వాసానికి దేహం ఉంది అని విశ్వాసాన్ని దేహంతో పోలుస్తూ యాకోబు గారు చెప్తే, ఆ విశ్వాసానికి ఒకవేళ అవయవాలు ఉంటే అవి ఎలా ఉంటాయో పేతురు గారు చెప్తూ, ఇదిగో విశ్వాసానికి ఒకవేళ నేత్రాలు ఉంటే విశ్వాసానికి ప్రధానమైనది ఏమై ఉంటుందో తెలుసా, విశ్వాసానికి ప్రధానం ఏంటో తెలుసా అని చెప్తూ, సద్గుణమను హృదయము ప్రధానమైనది విశ్వాసానికి. అది ఎలా పనిచేస్తుంది అంటే మనోనేత్రంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? మనోనేత్రంగా పనిచేస్తుంది. విశ్వాసానికి ఉన్న నేత్రం సద్గుణమను హృదయం. ఇది మూసుకుపోయినవాడు, ఇది గ్రుడ్డివాడైపోయినవాడు, మనోనేత్రములు మోయబడిన వాడు క్రీస్తు యొక్క ప్రకాశాన్ని చూడలేడు, సువార్త ప్రకాశాన్ని అనుభవించలేడు. అందుకే ఈ విషయాలను గురించి రాస్తూ మనకు వ్రాయబడిన ఒక మాట మనకు తెలిసిన విషయమే. పెంతెకోస్తు పండుగ దినాన్న పేతురు గారు సువార్తను ప్రకటించిన తరువాత ఏం చేశారు వాళ్ళు? మనకు ఆ మాట కనబడుతుంది, ఒకసారి మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినాన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, వారికి విషయాన్ని తెలియజేసినప్పుడు హృదయమందు ఏం జరిగిందంట? నొచ్చుకొని. అక్కడ ఫుట్నోట్లో మనకు రాయబడిన మాట ఏంటి? పొడవబడి. అంటే పేతురు గారు చేసిన సువార్తకి ఒక్కసారిగా వారికి ఏమైంది? మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఏమైంది? మనోనేత్రాలు తెరవబడ్డాయి. సద్గుణమను హృదయం పొడవబడింది. అప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్న హృదయం మేల్కొంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? మేమేం చేయాలి? రక్షణ పొందడానికి మేమేం చేయాలి అని ఇల్లు అడుగుతున్నారు వాళ్ళు. మరి ఈ హృదయం మనలో ఉందా? ఇలా హృదయమందు నొచ్చుకొని హృదయంలో పొడవబడిన వారు రక్షణ పొందడానికి ప్రాకులాడితే, ఇదే హృదయం నరగబడిన వారు స్టెఫను గారి సందర్భంలో రాళ్లతో కొట్టి చంపేశారు. అది ఎందుకు అలా జరిగింది, ఇక్కడెందుకు ఇలా జరిగింది అంటే ఒకటే విషయం మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, విశ్వాసానికి ఒక దేహం ఉంటే మనం ఊహించుకుంటే, విశ్వాసాన్ని ఒక దేహంగా మనం ఊహించుకుంటే, ఆ దేహానికి కంటిగా మనోనేత్రం అనేది మనం ఒక పేరు బైబిల్లో రాయబడింది. అసలు ఆ మనోనేత్రం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, పేతురు గారు, పౌలు గారు వీరందరూ కలిసి మనకు తెలియజేసిన ఒక విషయం ఏంటి అంటే, సద్గుణమను హృదయము విశ్వాసానికి మనోనేత్రం, లేదా విశ్వాసానికి నేత్రం. ఇలా ఈ మనోనేత్రం కలిగిన వారు దేనిని చూస్తారో తెలుసా? ఈ విషయాన్ని పౌలు గారు హెబ్రీ పత్రికలో రాశారు. ఈ మనోనేత్రం తెరవబడిన వారు, సద్గుణమను హృదయం కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, విశ్వాసులైన వారు దేనిని చూస్తారో హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ రాసిన మాట ఒకసారి మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎలా మృతి నొందారంట వీళ్ళు? విశ్వాసము గలవారే మృతి నొందిరి. దానికి ముందు రాయబడిన మాట ఏంటో తెలుసా? ఏం రాయబడింది చూడండి. వీరందరూ ఏంటంట? ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారట. దేనికోసం ఒప్పుకున్నారు వీళ్ళు? మనకి పైన రాయబడి ఉంటుంది వీరు దేనికోసం ఒప్పుకున్నారు. 10వ వచనం మీరు చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. దేనికోసం ఎదురు చూశాడంట ఆయన? పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూశాడట. ఎదురు చూడడం అంటే ఎలా చూస్తాడండి? ఎలా చూస్తాడు అంటే, విశ్వాసం కలిగిన వారిని గూర్చి రాయబడిన మాటది, ఈ లోకంలో మేము యాత్రికులము, ఈ లోకంలో మేము పరదేశులము అని ఒప్పుకొని పునాదులు గల ఆ పట్టణాన్ని గూర్చి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ గురి ఎక్కడుంది? పునాదులు కలిగిన పట్టణం అనగా పరలోకం. దీని అర్థం ఏంటో తెలుసా? మనోనేత్రాలు మూయబడిన వాడు ఈ లోక సంబంధమైన వాటిని మాత్రమే చూడగలడు, కానీ మనోనేత్రములు తెరవబడిన వాడు పరలోకాన్ని చూడగలడు. అందుకే రాయబడిన మాట, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నేను మళ్ళీ చెప్తున్నా, విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. నిజస్వరూపం ఏంటయ్యా అంటే నీ విశ్వాసమే. నువ్వు పరలోకం కోసం ఎదురు చూస్తున్నావా, దానికోసం నిరీక్షిస్తున్నావా, దాని నిజస్వరూపం ఏంటో తెలుసా? నీ విశ్వాసం. పరలోకానికి ఉండే స్వరూపం, పరలోకానికి ఉండే నిజ స్వరూపం ఏంటి అంటే నీ విశ్వాసం. నీ విశ్వాసంతో నువ్వు చూస్తే నీకు కనబడుతుంది. దేంతో చూడాలి? నువ్వు నీ విశ్వాసంతో చూడాలి. ఆ విశ్వాసంతో నువ్వు చూడాలి అంటే నీకేముండాలి? ఏముండాలి? సద్గుణమను హృదయం ఉండాలి. ఏముండాలి? సద్గుణమను హృదయం ఉండాలి. మరి ఈ దేహంలో ఉన్న ఈ కంటికి విశ్వాసంలో ఉన్న మనోనేత్రానికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఒకటే మాట. ఇదే విషయాన్ని యేసుప్రభు వారు అక్కడే చెప్పారు మత్తయి సువార్తలో. ఏమని? నీ కన్ను చెడినదైతే అని రాశారు కదా. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు చూడాలని ఆశించినప్పుడు, ఈ లోకంలో ఉన్న కోరికను నువ్వు అనుభవించాలని కోరుకున్నప్పుడు, నువ్వు కంటితో తప్పు చేసినప్పుడు, కంటితో చూసిన వాటిని ఆశించినప్పుడు మనోనేత్రం మూయబడిపోతుంది. మనోనేత్రానికి గ్రుడ్డితనం కలుగుతుంది. ఎప్పుడు? ఈ కంటితో నువ్వు లోకాన్ని ఆశించినప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించి ఈ కంటితో నువ్వు పాపం చేయకుండా ఉంటావో అప్పుడు నీ మనోనేత్రములు గ్రుడ్డివి కావు, అవి చూస్తాయి. ఏవి చూస్తాయి? అవి వేటిని చూస్తాయి? అవి పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూస్తాయి. ఈ లోకంలో ఉన్న పట్టణాలను గురించి, ఈ లోకంలో ఉన్న ఆస్తులను గురించి, ఈ లోకంలో ఉన్న అవసరాలను గురించి ఈ కళ్ళు చూస్తే పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని మన మనోనేత్రాలు చూడలేవు. ఇవాళ నేను మీకు చెప్పాలనుకుంటున్న ఒకే ఒక విషయం ఏంటి అంటే, విశ్వాసానికి ఒక దేహం ఉంటే, ఆ విశ్వాసానికి దేహం కలిగిన ఆ శరీరానికి ఒకవేళ నేత్రాలే ఉంటే అది సద్గుణం అనే హృదయం, దానికి కలిగిన మనో పేరే మనోనేత్రం. ఈ మనోనేత్రం మనకి తెరవబడిందా, మూయబడిందా? మనకి తెరవబడిందా, మూయబడిందా? నేను ఒక విషయం చెప్పమంటారా? నేను అంటున్నానని కాదు. విశ్వాసంలో బలపడ్డాం, మేము వాక్యాన్ని తెలుసుకున్నాం, మేము వాక్యాన్ని గ్రహించాం, 4 వచనాలను ఒక చోటకు తెచ్చి మేము మాట్లాడగలుగుతున్నాం, లేదా 4 వచనాలను ఒక చోట చేర్చి మేము విషయాన్ని అవగాహన చేసుకోగలుగుతున్నాం అనేవారు విశ్వాసంలో బలపడినట్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక 4 విషయాన్ని సేకరించి, ఒక 4 విషయాలు ఒక చోట క్రోడీకరించి, ఎక్కడో చేర్చి ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక చోటకు చేర్చి వాక్యాన్ని బోధించినంత మాత్రాన, వాక్యాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన మన విశ్వాసంలో ఉన్నట్టు కాదు. విశ్వాసం అనేది క్రియారూపకంగా జరగాలి. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే నీకున్న మనోనేత్రాలతో నువ్వు పరలోకాన్ని చూడాలి అంటే ఈ కంటితో నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. మనం అది చేయం. మనకందరికీ తెలిసిందేది. మనం చేయవన్న విషయం కూడా మనకు తెలుసు. నేను ఒకరిని ప్రశ్నించడం లేదు, నా గురించి నేను చెప్తున్నాను అంతే. నన్నే తీసుకోండి, ఎవరి జీవితాన్ని వారు చూస్తే మనకందరికీ అర్థమవుతుంది. నిజంగా మనం విశ్వాసంలో బలపడిపోయాం, మేము దేవుళ్ళు ఎదిగిపోతున్నాం అనే భ్రమలో బ్రతుకుతున్న వారం కాదా మనందరం? చెప్పండి, ఎంతవరకు మనం దేవుళ్ళు ఎదుగుతున్నాం? ఇప్పుడు ఈ క్షణం మనల్ని దేవుడు పిలిస్తే మనందరం పరలోకానికి చేరగలమా? విశ్వాసంలో బలపడడం అనేది వాక్యాన్ని బోధించడం కాదు, స్టేజ్ల మీద గంటలు మాట్లాడడం కాదు, గంటల తరబడి బైబిల్ చదవడం కాదు, గంటల తరబడి ప్రార్థన చేయడం కూడా కాదు. చదివిన వాటిని, విన్న వాటిని, చెప్పిన వాటిని చేసి చూపించడమే విశ్వాసం. అందుకే చెప్పారు యాకోబు గారు, క్రియలు లేని విశ్వాసము మృతం. ఆ విశ్వాసం అనే దేహానికి మనోనేత్రాలున్న క్రియలు లేకపోతే అది వ్యర్థం. అది వ్యర్థం. ఇవాళ
విశ్వాసంలో మేము బలపడాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ బాహ్య దేహంతో పనిచేస్తూ క్రియారూపకంగా విశ్వాసంలో బలపడుతున్నామా? మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేయకుండా మన మనోనేత్రాలతో పునాదులు కలిగిన పట్టణాన్ని చూడగలుగుతున్నామా? ఒకవేళ చూడలేకపోతే చూసిన వారి జీవితాలను దేవుడు బైబిల్ రాయించారు. అదే జీవితం అబ్రహాం గారి దగ్గర నుండి ప్రారంభమైంది. చదవండి, ఒకరి తర్వాత ఒకరి జీవితాన్ని మనకు రాయబడింది కదా. నోవాహు గారు, హేబేలు గారు, అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో కొన్ని వందల మంది భక్తులు ఉన్నారు. కనబడిన వారు కొంతమంది ఉన్నారు, తక్కువగా రాయబడిన వారు కొంతమంది ఉన్నారు, ఒక పేరే రాయబడిన వారు కొంతమంది ఉన్నారు. ఇలా మనం ఒక్కొక్కరిని గ్యాదర్ చేస్తే ఎంతోమంది కనబడతారు మనకి. వీళ్ళందరి జీవితాలను దేవుడు ఎందుకు రాయించారు? వీళ్ళందరి జీవితాలను దేవుడు పనిగట్టుకుని 66 పుస్తకాలలో ఒక చోటకు చేర్చి మన దగ్గరికి ఎందుకు చేర్చారు అంటే, నీ మనోనేత్రాలు గుడ్డితనం కలగకూడదు కాబట్టి పనిగట్టుకుని ఆ విషయాన్ని రాయించాడు ఆయన. ఇవాళ ఎంతవరకు మనం విశ్వాసంలో బలపడుతున్నాం? ఇవాళ మనం ఎంతవరకు విశ్వాసంలో ముందుకు కొనసాగలుగుతున్నాం? నిజంగానే నేను దేవునిలో ఉన్నాను అనే భ్రమలో బిలాము గారిలో బ్రతుకుతున్నామా? బిలాము గారికి ఏం ముసుగుపోయాయండి? కాదా? మనోనేత్రాలు కాదా? ఎదురుగా దేవదూత గాడిదకి కనబడుతుంది, ఆయనకు కనబడట్లా. అవునా కాదా? ఎదురుగా దూత గాడిదకి కనబడుతుంది, బిలాము గారికి కనబడట్లా. నేను అప్పుడు ఆలోచించేవాడిని, అసలు ఎందుకు గాడిదనే పెట్టాడు ఆయన, పని కట్టుకుని అదే ఎందుకు రాయించాడు ఆయన అనుకునేవాడిని. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఒక గాడిదకుండే విశ్వాసం కూడా అప్పుడు లోపించేసి ఉంటుంది ఆయనకి. గాడిద చూడగలుగుతుంది, ప్రతి జంతువు దేవుని పైన విశ్వాసాన్ని ఉంచుతుంది. ఆ జంతువు దేవుని నమ్మి దేవుడు ఏదైతే వర్తమానాన్ని పంపాడో దాన్ని చూడగలుగుతుంది. కానీ దేవుడు పంపిన వర్తమానాన్ని, నేను దేవుని కుమారుణ్ణి, నేను ఒక ప్రవక్తని, నేను దేవుని నమ్ముకున్న వాడిని అని చెప్పుకుంటున్న బిలాము గారికి మాత్రం కనబడట్లేదు. ఇవాళ విశ్వాసంలో మేము ఉన్నాం, మేము వాక్యాన్ని తెలుసుకున్నాం, సత్యాన్ని తెలుసుకున్నాం, మాకు సర్వసత్యం తెలుసుకున్న అనుకున్న వారందరికీ మీకెంతమంది కనబడుతుంది మీ మార్గం? మనకి మన ముందున్న మార్గం కనబడుతుందా? మన ముందు మన గురి మనకు కనబడుతుందా? అందుకే చెప్పారు పౌలు గారు, నాగటిపై చెయ్యి వేశాను, ఏదేమైనా సరే నేను వెనక్కి తీను. ఆయన చెప్పాడు, నాగటిపై చెయ్యేసి వెనక్కి తిరిగేవాడంతా వ్యర్థుడు, ఇంకొకరు ఉండరు. అదే చెప్పాడు ఆయన. నేను మిమ్మల్ని అనడలేదండి, పౌలు గారి ఉద్దేశం అది. ఒకవేళ నిజంగానే మనం అదే భ్రమలో ఉంటే, మన మనోనేత్రాలు తెరుచుకొని ఉన్నాయి అనే భ్రమలో గుడ్డివారిగానే బ్రతుకుతున్నాం. మా మనోనేత్రాలు తెరవబడ్డాయి, మాకు పరలోకం గురించి తెలుసు, దేవుడు ఉంటాడు, యేసుప్రభు వారు ఉంటారు, పరిశుద్ధాత్మ శక్తితో మేము చూస్తున్నాం, మాకు పరలోకం అంటే ఏంటి తెలిసిపోయింది, సత్యం అంటే ఏంటి తెలిసిపోయింది అనుకునే వారందరం మనం ఏ స్థితిలో ఉన్నామంటే, మా మనోనేత్రాలు తెరవబడ్డాయి అనే ముసుగులో గుడ్డితనంలోనే నడుస్తున్నాం. ఒకవేళ అదే స్థితిలో మనం ఉంటే, ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు మారదాం. మనకుండే అవకాశాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే, మార్పు చెందడానికి. మన జీవితంలో నేను ఓపెన్గానే చెప్తున్నాను, అందరి జీవితాలలో మనిషి అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. చావు బతికిల స్థితిలో నుండి బయటకు వచ్చిన వారం కూడా ఉంటాం. నేను అలాగే వచ్చాను బయటికి. నేను చచ్చిపోతే ఇప్పటికి 6 సంవత్సరాలు, నన్ను ఎవరు గుర్తుపెట్టుకునేవారు కూడా కాదు. ఇవాళ దేవుడు ఈ స్థాయిని నాకు ఇవ్వడానికి గల కారణం, ఏదో ఇప్పుడు కూర్చొని నేను మీతో చెప్తున్నానంటే దానికి అర్థం ఏంటి? ఇచ్చిన అవకాశం అది. నేను ఇది దుర్వినియోగపరుచుకున్నాను అనుకోండి, అది నాకు శిక్ష. ఇలా మీకెన్ని అవకాశాలు వచ్చుంటాయో. ఇంకా మేము ఏదో తప్పు చేస్తున్నాం. క్రైస్తవుడు ఊహించే ఒక చెడ్డ పద్ధతి చెప్పనా? నేను తప్పుగా అనట్లేదు, నేను ఇంతకాలం తప్పు చేశాను కదా, నేను బాప్తిస్మం తీసుకుని మళ్ళీ తప్పు చేస్తే అది ఇంకా పెద్ద శిక్ష అయిపోద్ది కదా, అందుకే నేను బాప్తిస్మం తీసుకోకుండా ఉంటేనే సేఫ్ అనుకుంటారు చాలామంది. నేను ఒక విషయం చెప్తాను, అసలు బాప్తిస్మం తీసుకోవాలి అనే విషయం తెలిస్తేనే నీకు మ్యాటర్ తెలిసిపోయినట్టు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు తెలిసి తప్పు చేసిన వాడికంటే తెలియక తప్పు చేసిన వాడికి తక్కువ శిక్ష ఉంటుంది. సో నేను బాప్తిస్మం తీసుకోలేదు కాబట్టి నాకు తక్కువ శిక్ష ఉంటుంది, నేను బాప్తిస్మం తీసుకోకపోవడమే బెటర్. లేకపోతే నేను తీసుకున్న తర్వాత మరి ఎక్కువ తప్పు చేస్తానేమో, తీసుకున్న వాళ్ళందరూ చక్కగా ఉన్నారా, సో నేను తీసుకోకుండా ఉంటే బెటర్ అనుకుంటారు చాలామంది. నేను అనేది ఒకటే విషయం, బాప్తిస్మం అనేది విశ్వాసానికి మొదటి మెట్టు లాంటిది. బాప్తిస్మం అనేది విశ్వాసానికి మొదటి మెట్టు లాంటిది. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ విశ్వాసంలో అంతకంతకు బలపడాలి అంటే ఒక్కొక్క గుణాన్ని పెంపొందించుకోవాలి. అసలు బాప్తిస్మం తీసుకోవడం ఆగిపోయి మనకున్న ఆలోచనను మనం పక్కన పెట్టేసి ఎక్కడో ఏదో జరుగుతుంది, ఎవరో ఏదో చేశారని మన విశ్వాసాన్ని, మన భక్తి జీవితాన్ని మనం ధ్వంసం చేసుకుంటున్నట్టు కాదా? అది కాదంటారా? మనకి మనమే కదా.
బాప్తిస్మం అనేది విశ్వాస జీవితంలో మొదటి మెట్టు. నీ విశ్వాసమున దేహం బలపడాలి అంటే ఈ దేహంతో నువ్వు క్రియారూపకంగా పనులను చేసి నీ విశ్వాసమున దేహాన్ని పెంపొందింపజేయాలి. ఆ విశ్వాసమున దేహాన్ని పెంపొందించినప్పుడు, విశ్వాసంలో నువ్వు బలపడినప్పుడు నువ్వు పరలోకాన్ని చూడగలవు. నువ్వు చూడగలవు. దేవుడు నీకు ఇస్తానన్న ఆశీర్వాదం నువ్వు ఆస్వాదించగలవు. లోపాలు లేనివాడు ప్రకృతిలోనే ఉండడు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మార్చుకునే స్థితి మనకు ఉండాలి. ఆ జ్ఞానం మనకు ఉండాలి. అది లోపించినప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి ఈరోజు దేవుడు విశ్వాసంలోని ఒక అవయవమైన మనోనేత్రాల గురించి మనకు తెలియజేశారు. ఈ నేత్రంతో ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించి పాపాన్ని వెతికి పాపంలోనే ఉండాలనుకునే ప్రతి వ్యక్తికి దేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, నీ మనోనేత్రాలకు నువ్వు గుడ్డితనాన్ని కలుగు చేసుకోకు రా. నీ కంటితో నిబంధన చేసుకో. నా కంటితో నేను నిబంధన చేసుకొని ఉన్నాను, కన్యకను నేను అలాగు చూస్తును అన్నారు యోబు గారు. ఇవాళ మనం మనుషులుగా జీవిస్తున్న మనం కూడా మన కంటితో మన నిబంధన చేసుకోవాలని ఆ భక్తులందరి జీవితాలను దేవుడు రాశారు. ఈ కంటితో నిబంధన చేసుకొని పాపాన్ని చూడకుండా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, విశ్వాసంలో బలపడాలని నిశ్చయించుకున్న వ్యక్తి మనోనేత్రాలు తెరవబడి పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూడగలడు లేదా అనుభవించగలడు. కాబట్టి విశ్వాసానికి ప్రాముఖ్యమైన సద్గుణం మన హృదయాన్ని కలిగి ఈ నేత్రాలతో దేవుని పనిని చేస్తూ క్రియారూపకంగా విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతూ మృతులుగా కాక సజీవులుగా దేవుని యొద్దకు చేరాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.